బుల్లితెర హాస్య నటుడు హైపరాది ఓ బఫూన్ అని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కుడుపూడి విద్యాసాగర్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గత 2 రోజుల క్రితం ఐనవిల్లి మండల కేంద్రమైన ముక్తేశ్వరం సెంటర్లోని హైపరాది పి గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై అవాకులు చవాకులు మాట్లాడడం సంస్కారం కాదు అన్నారు. సిరిపల్లి గ్రామంలోని ఆయన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యాసాగర్ మాట్లాడుతూ హైపరాది మాటలను ఖండించారు. హైపరాదికి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడటాన్ని తప్పుగా పరిగణిస్తున్నామన్నారు. గ్రోయిన్స్ రివైట్మెంట్స్ అంటే ఏంటో హైపరాదికి తెలియదని పేర్కొన్నారు. ఏమీ తెలియకుండానే అజ్ఞానంతో లంక గ్రామాల కోసం ఆది మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పి గన్నవరం నియోజకవర్గం నుండి 8.5 కోట్ల రూపాయల ఉమ్మడి జిల్లా పరిషత్ నిధులతోటి వైసీపీ అభ్యర్థి వేణుగోపాలరావు అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. పవన్ సినిమాలు 1కి 2 సార్లు చూస్తామని, అంత మాత్రాన పవన్ కు ఓటు వేయాలని లేదని తెలిపారు. భవిష్యత్తులో ఏ గ్రామంలోనైనా వైసీపీ అభ్యర్థులను విమర్శిస్తే ఆదికి తగిన గుణపాఠం చెబుతామని విద్యాసాగర్ హెచ్చరించారు. ఐనవిల్లి మండలానికి సంబంధించి నేను చెప్పే మరి ఏదైతే ఇది ఉందో ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి విప్పర్తి వేణుగోపాల్ గురించి ఆయన కొన్ని అవాకులు చవాకులు మాట్లాడటం జరిగింది. గిడ్డి సత్యనారాయణ గారు జనసేన అభ్యర్థి, ఆయన విద్యావంతుడే, మేమెవరం కాదనలేదే. అలాగే ఎదటవాడు కూడా చదువుకున్న విద్యావంతుడు, అదేవిధంగా గవర్నమెంట్ సర్వీస్ చేసుకుని వచ్చి ఒక హై రెప్యూటెడ్ ర్యాంకులో రిటైర్ అయిన వ్యక్తిని గౌరవించడం అనేది సంస్కారం అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నోటుకు వచ్చిన విధానంలో మాట్లాడటం అనేది తప్పుగా నేను తెలియజేస్తూ, ఈ మండలంలో పి గన్నవరం నియోజకవర్గంలోనే కాదు, ఈ ప్రత్యేకించి ఐనవిల్లి మండలంలో లంక గ్రామాలు ఉండటం జరిగింది. ఈ లంక గ్రామాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇరిగేషన్ మీద ఒక అవగాహన ఉండి పూర్తిగా దానికోసం మరి పాటుపడే వ్యక్తి అవసరం ఎంతైనా ఉంది ఈ నియోజకవర్గానికి. అలాంటి వ్యక్తిని మరి సెలెక్ట్ చేసి మరి ఎమ్మెల్యే క్యాండిడేట్గా జగన్మోహన్ రెడ్డి గారు పంపడం జరిగింది. ఇరిగేషన్ అంటే ఏంటో కూడా అర్థం కూడా తెలియని హైపరాది నువ్వు ఏదో నోటుకు వచ్చినట్టు అవాకులు చవాకులు పేలితే అదేదో టప్పట్లు కొట్టేస్తే అదేదో నీకేదో ర్యాంపేజ్ వచ్చేసిందని అనుకుంటున్నామేమో. ఇది చాలా తప్పది. ఎందుకంటే అసలు గ్రోయన్స్ అంటే ఏంటో నీకు తెలుసా? గ్రోయన్స్ అంటే తెలుసా నీకు? రివిట్మెంట్ అంటే తెలుసా నీకు? నీకు అసలు ఏం తెలుసా లంక గ్రామాల గురించి? నువ్వు ఈ విషయమే తెలియకుండా ఒక విద్యావంతుడిని నువ్వు నీకున్న అజ్ఞానంతో మరి పిచ్చి పిచ్చి మాటలు కారు కూతలు కూసావు. నిన్ను కమేడియన్ అనకూడదు, నిన్ను పొలిటికల్ బఫూన్ అనాలి. నువ్వు ఒక బఫూన్వి. నీలాంటి బఫూన్లు వేసుకుని తిరుగుతున్న ఆ వ్యక్తి ఏ స్థాయి వ్యక్తి అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ కూడా గుర్తెరిగి మాట్లాడటం అనేది చాలా అవసరం. భవిష్యత్తులో ఇంకో గ్రామంలో నువ్వు తిరిగినప్పుడన్నా కూడా ఆ గ్రామం యొక్క, ఆ మండలం యొక్క నైసర్గిక స్థితి, అదేవిధంగా అక్కడ భౌగోళికంగా వాళ్ళకి కావాల్సిన వసతులు ఏంటి, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి అన్నది తెలుసుకుని నువ్వు మాట్లాడటం మంచిదన్నది నేను ఓ మండల పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నువ్వు మాట్లాడిన దానికి నువ్వు నీ వర్డ్స్ని విత్డ్రా చేసుకునే కార్యక్రమం చేస్తావో లేదో అన్నది అది నీ విజ్ఞతకే వదిలేస్తావో తప్పించి వేరే విధంగా కాదన్నది తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అభివృద్ధి గురించి మాట్లాడారు, చాలా సంతోషం. మీకు ఎందుకంటే మీకు అభివృద్ధి కనపడకపోతే ఈ నియోజకవర్గం గురించి తెలియదు, ఈ మండలం గురించి తెలియదు, ఇక్కడ ఉన్న గ్రామాల గురించి తెలియదు. ఈ రోజుని ఐనవిల్లి మండలం వరకు తీసుకుంటే మరి ఐనవిల్లి మండలంలో ఎక్కడ ఒక్క రోడ్డు తప్పించి మిగిలిన రోడ్లన్నీ కూడా ఎంత చక్కగా మరి డెవలప్మెంట్ జరిగిందన్నది ఒకటి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆలోచన చెయ్యాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్ సైడే ఉంది తప్పించి వేరే విధంగా లేదు. మా గ్రామం వరకు చూసుకుంటే ఈయనకి జిల్లా పరిషత్ చైర్మన్ కింద చేసిన అనుభవం ఉందన్నది హైపరాది గారు మీరే అన్నారు కదా. అందులో భాగంగానే ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా జిల్లా పరిషత్ నిధుల నుంచి మా గ్రామంలో అంటే సిరిపల్లి గ్రామానికి మా తల్లిగారు సర్పంచ్ కింద ఉన్నారు. ఆ గ్రామానికి మాకు దగ్గర 15 లక్షల రూపాయలు మేము వర్కులు జిల్లా పరిషత్ నుంచి చేయించడం జరిగింది. అది
మరి జిల్లా పరిషత్ చైర్మన్గా మరి ఆయన చేసిన డెవలప్మెంట్ కాదా అని అడుగుతున్నాను. ఆ విధంగా చూసుకుంటే పి గన్నవరం నియోజకవర్గంలో దాదాపుగా 8.5 కోట్లు పెట్టడం అన్నది సామాన్యమైన విషయం కాదన్నది కూడా మీకు సవినయంగా నేను తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఇప్పుడు పార్టీలు అదేవిధంగా మీ నాయకుడు పవన్ కళ్యాణ్ అంటే మాకు అభిమానమే. పవన్ కళ్యాణ్ సినిమా 1-2 సార్లు మేము చూస్తాం. దాని అర్థం పవన్ కళ్యాణ్ సినిమా చూసినంత మాత్రాన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కింద ఉంటాం తప్పించి ఎట్టి పరిస్థితుల్లోని పవన్ కళ్యాణ్ ఓటేసేయాలన్నది విధానం ఉండదు. కాబట్టి మీరు భవిష్యత్తులో అయినా కూడా ఎవరినన్నా విమర్శించేటప్పుడు ఆ వ్యక్తి చేసిన డెవలప్మెంట్ ఏంటి, లేకపోతే ఆ వ్యక్తితో